ఈరోజు ఈ సమావేశంలో పారదర్శక పాలన పునరుత్తేజం పొందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరముల అభివృద్ధి ప్రయాణంపై సమగ్ర నివేదికని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఈ శాఖలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నోట్ కూడా ఇప్పటికే మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక విషయం మీ అందరి ముందు చెప్పాలి. గతంలో గడిచిన ప్రభుత్వాల హయాంలో అంటే 2019, 2024 మధ్య ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు కానీ దేవుళ్ళకు కానీ దేవుళ్ళను పూజించేటువంటి భక్తులకు కానీ సరైనటువంటి ఆదరణ లేనటువంటి పరిస్థితి, ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం. దేవాలయాలు కూడా సమాజంలో భాగం అనేటువంటిది మర్చిపోయేటువంటి పరిస్థితులు గడిచిన ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ ఒక మెరుగైనటువంటి జీవన విధానంలోకి సమాజానికి అవసరమైనటువంటి దైవశక్తిని అందించడంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ శాఖని ప్రక్షాళన చేస్తూ అతీతమైనటువంటి దైవశక్తిని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి మనవంతు కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతోనే ఈ శాఖ పనితీరు ప్రారంభించడం జరిగింది. 2024లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు దీనికి అనేక ఇబ్బందులు మొదలైనవి. గడిచిన సందర్భాల్లో హిందూ భక్తులు కానీ హిందూ ఆలయాలకు వెళ్ళి సేవ చేసుకునేటువంటి స్వామివారి సేవకులు, అమ్మవారి సేవకులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి పడినటువంటి పరిస్థితులు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక హిందువుల భక్తుల యొక్క విశ్వాసాన్ని ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవన గాథగా దీన్ని మళ్ళీ మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను, శాసనసభ సమావేశాల్లో మాట్లాడాం, బయట కూడా మాట్లాడడం జరిగింది. రామతీర్థంలో జరిగిన శ్రీరామచంద్రుని యొక్క శిరశ్ఛేద ఘటన, అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం కాలిపోయేటువంటి పరిస్థితి, దుర్గమ్మ వారి చెంతన ఉన్నటువంటి వెండి సింహాల మాయం, అలాగే బిలకోట క్షేత్రంలో రథం కాలిపోవడం, నాయుడుపేట లాంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని విరిగిపోవడం, ఇలాంటి ఒకటి కాదు అనేక ఘటనలు చూసింది 1924 మధ్య ఆ ప్రభుత్వ హయాంలో. కనీసం దానికి పశ్చాత్తాపడ్డ పరిస్థితులు కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ పరిస్థితులు కూడా ఆనాడు లేవు. వాటన్నిటినీ ఒకసారి గమనంలోకి తీసుకొని తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి స్వామివారి ఆశీస్సులకు వెళ్ళినటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ ఒక ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చి వైదిక పరంగా
ఆగమపరంగా వీటిని ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులకి ఆ దేవేరుల యొక్క ఆశీస్సులు వారిపైన వీరికి విశ్వాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వారు తీసుకున్న ఆనాటి నిర్ణయం ఇవాళ 2 సంవత్సరాల కాలం ఈ శాఖని వివిధ రకాలుగా ముందుకు సాగిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు నడుస్తున్నాం. సమగ్ర సమీక్షను నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం, ఈ శాఖని నడిపించడంలో అత్యంత పవిత్రమైనటువంటి ఆలోచనతో మీరు చేయాలి అని చెప్పి వారి సూచనలు అన్నీ తీసుకొని వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో భాగమే ఈరోజు పరిపాలనలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఆధ్యాత్మిక మరి సనాతన ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాదాయ శాఖలోని అనేక ఆలయాలను ఇవాళ తీసుకురావడం జరిగింది. కేవలం పూజలు జరిగేటువంటి ప్రదేశాలుగా మాత్రమే కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా ఈ ఆలయాలు ఉండాలి. ఈ పీఠాలు కానీ మఠాలు కానీ పవిత్రమైనటువంటి స్థలాలుగా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలని చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం, చేస్తూ వస్తున్నాం. మేము మొదలుపెట్టినటువంటి దానిలోనే మొదటగా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఏవైతే ఆదాయం తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో కనీసం దీపం వెలిగించేటువంటి పరిస్థితులు లేనటువంటి అనేక ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాలకి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం అమల్లో ఉంటే సరైన విధానంలో అది సక్రమంగా నడవడం లేదని దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ప్రతి నెల 10,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్కి జమ చేసే కార్యక్రమంలో ఇవాళ 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. సర్వశ్రేయ నిధి అని ఒక ప్రత్యేక నిధి ఈ శాఖలో ఉంది. మామూలుగా CGF అంటారు, కామన్ గుడ్ ఫండ్ అంటారు. ఇది అనేక ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆ ఆదాయాల్లో కొంత పర్సంటేజీ ఈ సర్వశ్రేయ నిధి కింద తీసుకొని తద్వారా ఆలయాల పునర్నిర్మాణం కానీ ఆలయాల పునర్నిర్మాణంతో తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి దానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో దాదాపుగా 692 ఆలయాలని ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పనులు మొదలుపెట్టాం. దానికి కావలసినటువంటి ప్రణాళికలు తయారు చేసి నిధులు కేటాయించి టెండర్లు కూడా పూర్తి చేస్తూ ఇంకా కొన్ని టెండర్ల ప్రాసెస్లో ఉన్న 692 ఆలయాల్లో 813 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్వశ్రేయ నిధి నుంచి ఈ నిధులు విడుదల చేస్తాము, పనులు మొదలు పెట్టండి అని చెప్పి పనులు ప్రారంభించడం కూడా జరిగింది.